India, welcome to Money News. ఈ సమావేశానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ స్థానిక మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వండం సంజయ్ రెడ్డి గారు, పెద్దలు జనగా ఉపేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మదార్ గౌడ్ గారు, జిల్లా అధ్యక్షురాలు నీల పద్మక్క గారు, కౌన్సిలర్ శమంతక్క గారు, ఎంపీపీ అశోక్ గారు, పెద్దలు సాగరెడ్డి గారు, ఏజాజ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు మా పెద్దలు మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదన్న గారు, మార్కెట్ కమిటీ డైరెక్టరు కిష్టన్న గారు, అదేవిధంగా ఇంకో డైరెక్టరు మైసన్న గారు, అదేవిధంగా ఈ 4 మండలాలకు ప్రభుత్వ పరంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, గ్యాస్ పథకం సంబంధించి కానీ ఎంతో ప్రాముఖ్యతగా ఆలేరు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ముందున్నటువంటి మా ప్రభుత్వ అధికారులు, తహసీల్దారులు, ఎండిఓ గారు, అదేవిధంగా మా ఏడి గారు ఏడి గారు నిజంగా ఆలేరు అంటే అక్షరంలో మొదటున్న ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమల్లో కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క విషయంలో ఆలేరులో ఉన్నటువంటి 8 మండలాల్లో అధికారులు ఒక స్నేహభావపూర్వకంతో పనిచేసి మనం ఇచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అతి త్వరలో మన ప్రజలకు అందజేస్తున్నటువంటి అధికారులకు నిజంగా వేదిక నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులకు కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు. ఏదైతే నేతన్నలకు మన ప్రభుత్వం కొండ లక్ష్మణ్ బాపూజీ అంటేనే స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణకు స్వతంత్రం ఇచ్చిన వ్యక్తిగా 1969లో మంత్రి పదవిని కూడా తృణాపాయంగా పక్కన పెట్టిండు. నాకు తెలంగాణ ముఖ్యమంత్రి కొట్లాడిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేనేతలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో చేనేత అన్నలు వాళ్ళ వృత్తి మీద బాగుండాలి, వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం సహాయ సహకారం ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో 290 కోట్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇది మన నేతన్నలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా మన యాదాద్రి భువనగిరికి జిల్లాకు సంబంధించినటువంటి 101 కోటి రూపాయలు మన యాదాద్రి భువనగిరి జిల్లా అంటే మన భువనగిరికి ఆలేరు కలిసి 101 కోటి. మరి భువనగిరిలో పోచంపల్లి పెద్ద ఉంది, అక్కడ మా పద్మశాలన్నలు నేతలు చాలా ఊరు కాబట్టి పెద్ద మొత్తంలో మన భువనగిరి శాంక్షన్ కావడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో 290 కోట్లు అంటే మన ఒక్క జిల్లాకే 101 కోటి వచ్చింది. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి కానీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మన ఆలేరు నియోజకవర్గం వచ్చేసరికి 18,60,00,000 మా నేతన్నలకు దృష్టి కింద శాంక్షన్ అయిందంటే నిజంగా మీరు గౌరవ ముఖ్యమంత్రికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. ఇంకా కూడా మన ప్రాంతం మీద గతంలో ప్రభుత్వాలు చేనేత కార్మికులకు తెలంగాణలో ఒక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ సంబంధించి చేనేతలకే ప్రత్యేక ప్యాకేజ్ ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే మొన్న రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసామో అదే మాదిరిగా మన హ్యాండ్లూమ్ రూమ్లు కూడా మొత్తం మాఫీ చేస్తారని మాటిచ్చిండు. అతి త్వరలో మన నేతన్నలకు హ్యాండ్లూమ్ తీసుకున్నటువంటి లోన్లన్నీ కూడా మాఫీ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద మొన్ననే ఇలా ఐఐఎస్టీ కూడా నామకరణం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం జెండా ఎక్కడ ఎత్తితే అక్కడ ఆర్థిక సాయం కానీ ఆయన సహకారం ఉండే. తెలంగాణ మొదటి ఉద్యమంలోనే ఉవ్వెత్తున లేసినప్పుడు ఆయన మంత్రి పదవి త్యాగం చేసినంటే తెలంగాణ కోసం ఒక చేనేత కార్మిక కుటుంబం పుట్టినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ మన పక్షాన ఇలా తెలంగాణ పక్షాన తెలంగాణ వచ్చిందంటే ఆ మహానుభావుడే. కాబట్టి ఆ మహానుభావుని 12వ వర్ధంతి సందర్భంగా చేనేత కార్మికులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గిఫ్ట్గా 290 కోట్లను కేటాయించి చేనేతల అభివృద్ధి కోసం దోహదపడ్డాడు. అదేవిధంగా
తెలంగాణలో అట్టడుగున్నటువంటి అన్ని వర్గాలకు ప్రభుత్వం నుంచి పథకాలు అందాలి. ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ మీరు అందించినటువంటి ప్రజాపాలన 48 గంటల్లోనే తెలంగాణలో మా అక్క చెల్లెలకు పెద్దపీట వేసి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించింది మన కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ సౌకర్యం వినియోగించుకున్నారు. అదేవిధంగా మా ఎంఆర్ఓలు కూడా ఎప్పుడైతే చెప్తున్నారు, అందరూ ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి 6 సిలిండర్లకు సబ్సిడీ వస్తుంది. అంటే 500కే మనం గ్యాస్ అందిస్తున్నాం. చాలా మంది మాకు గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, మాకు 500కు వస్తలేదు, మేము 850, 900 కడుతున్నాం, కానీ మాకు రావట్లేదు అంటున్నారు. ఎక్కడ కూడా దుబారా జరగకుండా, ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఫ్రాడ్ జరగకుండా మీరు ఏదైతే 500కు పైబడి ఎంత అమౌంట్ కట్టినా మీ అకౌంట్లలో ఖచ్చితంగా పడుతుంది. ఇప్పటికీ 2 దఫాలుగా 2 సిలిండర్లు వాడుకున్న వాళ్ళకి అకౌంట్లలో వేస్తున్నాం. దానికి అలా పత్రాలు కూడా మీకు ఇవ్వబోతున్నాం. సంవత్సరానికి 6 సిలిండర్లు 500కే మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించబోతున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. తప్పకుండా మీ అకౌంట్లలో 500కు పైబడి మీరు ఎన్ని కట్టినా మీకు అకౌంట్లో తిరిగి వస్తాయి. మీకు 500కే సిలిండర్ వస్తుంది. కాబట్టి అవి కూడా ఇవాళ కొంతమందికి, అంటే ఇక్కడ స్టేజ్ మీద మండలానికి ఒక 5-10 మందికి ఇవ్వాల్సిందిగా ఇక్కడ మన గౌరవ తహసీల్దారులు వచ్చారు. కాబట్టి అదే కాకుండా ఈ నెల ఆఖరిలోగా అర్హులందరికీ కూడా రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా సపరేట్ ఇవ్వబోతున్నాం. గతంలో దివంగత ముఖ్యమంత్రి గారు పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలి, ప్రతి ఒక్కరూ వైద్యం ఖర్చుల కోసం అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి 5 లక్షల